రాత్రికాలపు ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, విడువని ఎడబాయని మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శక్తిగల ఉన్నతమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు తండ్రి, హృదయ వాంఛలను నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు ప్రవ్వా, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను అనుగ్రహించే దేవుడవు తండ్రి, ఆస్తికర్తలుగా చేసే దేవుడవు ప్రవ్వా, ఐశ్వర్యమును అనుగ్రహించే దేవుడవు, ఈ భూమి మీద పరలోకంలో సర్వాధికారములు కలిగిన వాడవు. దేవా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ ప్రేమ వాత్సల్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, పాపులము, దోషులము, భక్తిహీనులము, బలహీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మును పవిత్రపరిచినారు. అయ్యా, వాస్తవానికి మేమైతే మా పాపములను బట్టి నిర్మూలము కావలసిన వారము, కానీ మమ్మును నిర్మూలం చెయ్యకుండా క్షమించినారు తండ్రి, ప్రేమించినారు. దేవా, మీరెంతో గొప్ప మహిమగల దేవుడవయ్యుండి కూడా మానవులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మేమే మాత్రపు వారము తండ్రి. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మా బ్రతుకులను మీరు వెలిగించినారు, జీవాన్నిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు కనపరుచిన ప్రేమంతటిని బట్టి, జాలి దయా కనికరాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారానంతా మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉంటూ సహాయం అందించారు. దేవా, ఈ రాత్రికాల సమయంలో కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడి సంరక్షించిన మా దేవా, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మేమంతా ఏక స్వరంతో, ఏక హృదయంతో తండ్రివైన మీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, బాధలు తీర్చే శక్తి కలిగిన దేవుడవు కేవలం మీరు మాత్రమే తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు కుటుంబాలలో రక్షణ లేక కుటుంబ సభ్యులు మారాలని, పాపం నుండి, లోకం నుండి, నిత్య నరకం నుండి తమ స్వంత వారు రక్షించబడాలని ఈ రాత్రికాల సమయంలో భారంతో మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. భర్తకు రక్షణ లేదని, త్రాగుడికి బానిసగా ఉంటున్నాడని, పిల్లల్ని, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, భర్త విషయమై బాధపడుతున్న భార్యలందరినీ కూడా మీరు ఓదార్చండి దేవా, ఆదరించండి దేవా. అయ్యా, భర్తని మార్చండి దేవా, కుటుంబ యజమానునికి మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుమారుడు, కుమార్తె చెప్పిన మాట వినడం లేదని, ఇలా కుటుంబంలో రక్షణ లేని వారు, పాపక్షమాపణ పొందని వారు ఎంతో మంది ఉంటున్నారని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, మీకు మొరపెడుతుండగా అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి బాధను, వారి దుఃఖాన్ని మీరే సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మంచి ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, కానీ వచ్చిన డబ్బంతా 2 రోజుల్లోనే అయిపోతుందని, ఇంకా సంపాదన సరిపోక అప్పులు చేయాల్సి వస్తుందని, వాటి వడ్డీలు కట్టలేక చాలా కృంగిపోతున్నామని, బిడ్డలను చదివించలేక, కుటుంబాన్ని పోషించలేక బాధపడుతున్నామని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా, అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన బాధపడుచున్న వారందరినీ మీరు ఆర్థికంగా బలపరచండి దేవా. బిడలు చేసే వ్యాపారాలలో, ఉద్యోగాలలో నష్టాల పాలవ్వకుండా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. క్రమక్రమంగా బిడ్డలకు అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
కుటుంబంలో ఉండే అశాంతి దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని బిడ్డలకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు కోల్పోయిన శాంతి సమాధానాన్ని మరలా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు రకరకాల శోధనలను బట్టి, సమస్యలను బట్టి, శ్రమలను బట్టి కృంగిపోతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లేవనెత్తండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది కుటుంబంలో అల్లరులు, గొడవలు, మనస్పర్ధలు దేవా. దయచేసి అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును అన్న మాటను బట్టి దేవా, ఈ సమయాన నిన్ను సేవించే మేమంతా దీనులంగా, దిక్కులేని వారముగా, శ్రమలలో, కొరతల్లో, సమస్యలలో జీవిస్తున్నాము దేవా. ఎటువైపు నుండి సహాయం పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము దేవా. దయచేసి మా స్థితిని మీరు హెచ్చించండి దేవా. మా కుటుంబ పరిస్థితులను మీరు మార్చండి దేవా. మమ్మను లేవనెత్తండి దేవా. మాకు బలమును దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి, శారీరకంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుటుంబమంతా ఒక్కటిగా కూడుకొని మీ యందు ఆనందించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు కుటుంబంలో సమస్యలు, ఉద్యోగంలో శ్రమలు, వ్యాపారంలో బాధలు, చదువుకునే ప్రాంతంలో వ్యతిరేకతలు, పనిచేసే స్థలంలో ద్వేషాలు, ఇలా రకరకాల ఒత్తిళ్ల మధ్య నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధలను మీరు తీర్చండి దేవా. ప్రతి ఒత్తిడి, బాధ, శ్రమ నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ ఒక్కటి కూడా కుదరడం లేదని బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు దేవా. అయ్యా, వయసు గతించిపోతున్నప్పటికీ వివాహాలు ఆలస్యమవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి బాధను మీరు సంపూర్ణంగా తీర్చండి. బిడ్డలకు సాటి అయిన సహాయకులను, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను సకాలంలో అందించమని, ఘనంగా వివాహం జరిగేలాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం లేక బాధపడుతున్న బిడ్డలను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. అట్టి బహుమానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. నాయన, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైన ప్రసవాన్ని వారికి దయచేయండి. తల్లిని, బిడ్డను క్షేమంగా కాపాడండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఆట స్థలాలకు వెళ్తుండగా, స్కూల్స్కి వెళ్తుండగా, రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతోటి, అస్వస్థత, జబ్బులతోటి, వ్యాధులతోటి, రోగాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. ఈ సమయాన బిడ్డలందరినీ బాగు చేయండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, భయాలు, బాధలు, వేదనలు బట్టి బాధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చెడు నుండి, పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా. వారి పరిస్థితులన్నింటినీ చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించండి. రేపటి దినమున బిడ్డలు వడ్డీలు కట్టాలని, అప్పులు చెల్లించాలని, ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని, ఇలా రకరకాలుగా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచుండగా అట్టి వారికి
మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారి అక్కరలు అవసరతలు తీర్చమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.